హాయ్ బాబాయ్, మీ పేరు? మల్లేష్ యాదవ్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు బాబాయ్? పిఆర్ నగర్, హైదరాబాద్. సో ఎన్నేళ్ళ నుంచి ఆటో నడుపుతున్నారు మీరు? ఎన్నేళ్ళ నేను నుంచి? 20 ఇయర్స్ నుంచి నడుపుతున్నా. సో రోజువారీ ఖర్చులు ఎలా ఉంటాయి మీకు? రోజువారీ ఖర్చులు అంటే బాగానే ఉంటాయి. ఇంకా ఫైనాన్స్ కట్టుకోవాలి, డైలీ ఫైనాన్స్లు ఉంటాయి, వెహికల్ ఫైనాన్స్ ఉంటుంది, ఇంకా ఇంట్లో చూసుకోవాలి. అట్లా రోజు మొత్తం మీద ఎంత వస్తుంది బాబాయ్ మీకు ఆటో మీద? 1000 రూపాయల దాకా వచ్చేది ఇంతకుముందు. ఇప్పుడు బస్సులు ఫ్రీ అయినాక అంత తగ్గిపోయింది చాలా మటుకి. ఓలా ఓలా మామూలు ఓన్ వెహికల్స్ వాళ్ళు కూడా టూ వీలర్ కూడా రైడ్స్ కొడుతున్నారు. దానివల్ల ఇంకా ఖరాబ్ అయిపోయింది. ఇప్పుడు క్యాబ్స్ అయిపోయినాయి, ఇప్పుడు ఓలా ఊబర్ ర్యాపిడో అయిపోయింది. దాంట్లో టూ వీలర్ కూడా చేసేస్తారు, ఓన్ వెహికల్స్. ట్యాక్సీ ప్లేట్లు కూడా కావాలి, ఓన్ ప్లేట్లతోనే నడుపుతారు. దానివల్ల ఇంకా మాకు చాలా ఇబ్బంది అవుతుంది. గవర్నమెంట్ దీనిపైన ఎలాంటి యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారు? గవర్నమెంట్ టూ వీలర్ వెహికల్స్ కూడా నడుపుతున్నారు కదా వైట్ ప్లేట్స్ తోటి. టూ వీలర్ వాళ్ళని బ్యాన్ చేయాలి మెయిన్ ఫస్ట్. టూ వీలర్ ఆటో వాళ్ళకు బాగుంటుంది, టూ వీలర్ వల్లనే ఓన్ ప్లేట్ వాళ్ళు కూడా నడుపుతారు టూ వీలర్ మీద. దానివల్ల ఆయనకే పెట్టి ఓకే 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 చెప్పండి. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రమాద బీమా అని చెప్పి 5 లక్షల బీమా ఇచ్చారు కదా, మీకు అది ఏమైనా ఉపయోగపడుతుంది అంటారా లేదంటారా? సిటీలో అయితే అంత ఉపయోగపడదు, ఎందుకంటే సిటీలో లిమిట్ స్పీడ్ ఉంటుంది కాబట్టి అంత పెద్ద యాక్సిడెంట్లు ఏం జరగవు. ఇక ప్రమాద బీమా కాకుండా మామూలుగా ఆటో డ్రైవర్ ఆరోగ్యపరంగా కానీ ఎలాగ చనిపోతే అలా అందరికి ఇస్తే బాగుంటుంది. ఇప్పుడు రైతు బంధు రైతులకు ఇస్తున్నారు ఒక అలా కాదు, రైతులకి ఏదో ఎవరు చనిపోయినా 5 lakhs ఏమో ఇస్తారు కదా, ఆ టైప్గా మాకు కూడా ఏమైనా ఇస్తే బాగుంటుంది. అంటే ఎలాంటి పథకాలు పెడితే బాగుంటాను అనుకుంటున్నారు? పథకాలు అంటే అసలు ఏ పథకం పెట్టకపోతేనే బాగుంటుంది నన్ను అడిగితే. ఏ పథకం పెట్టకపోతేనే బాగుంటుంది. మనుషులు అందరికి సోమరిపోతులను తయారు చేస్తారు, ఆ పథకం ఈ పథకం అని చెప్పేసి. ఇప్పుడు ఓలా, యూబర్, ర్యాపిడో బదులు టీ హబ్ నుంచి కొత్త యాప్ రాబోతుంది కదా, అదేమన్నా మీకు ఏమైనా ఉపయోగపడుతుంది అంటారా? ఇక నలుగురితో నారాయణ అన్నట్టు అది కూడా ఉపయోగపడుతుంది. ఉపయోగం అంటూ ఏది లేదు. ఇక వాళ్ళు ఛార్జెస్ ఏం వసూలు చేస్తారో చూడాలి. ఎందుకంటే వీళ్ళు స్టార్టింగ్ మంచిగా ఇచ్చినుండే, ఇప్పుడు అంతా మాకు చాలా లాస్ చేస్తారు. వాళ్ళు కూడా అంతా కమిషన్ ఇవ్వట్లేరు. ఓలా ఊబర్ ర్యాపిడో వాళ్ళు స్టార్టింగ్ బాగా ఇచ్చినుండే, ఇప్పుడు సరిగ్గా ఇవ్వట్లేరు ఇప్పుడు వాళ్ళు. వీటి వల్ల ఎంతవరకు యూజ్ ఉన్నాయి అంటారు? ఇప్పుడు పాత యాప్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు తెలంగాణ నుంచి వీళ్ళు సపరేట్గా తీసుకొస్తున్నారు. వీటి వరకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటారు మీకు? ఓలా, యూబర్, ర్యాపిడో ఆటో వాళ్ళకి ఏ ఉపయోగం ఉండదు, ఫైనాన్స్ కార్పొరేట్ ఆఫీస్ వాళ్ళకే ఉపయోగం అంతే. వాళ్ళ బిజినెసే. ఇప్పుడు మా దగ్గర 50 రూపాయలు కస్టమర్ దగ్గర, ఒక కస్టమర్ దగ్గర ఇప్పుడు రోజుకి ఒక కస్టమర్ 100 రూపాయలు తీసుకుంటే ఎన్నో లక్షల మంది డ్రైవర్లు ఉన్నారు. వాళ్ళందరి దగ్గర తీసుకుంటే వాళ్ళే బాగుపడతారు, కానీ ఆటో డ్రైవర్లు మాత్రం అక్కడనే ఉంటాడు. ఇప్పుడు గవర్నమెంట్ తక్షణమే బ్యాన్ చేసి మేము కొత్తగా రిలీజ్ చేస్తూ ఉంటున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది ఇది పెట్టడం ద్వారా? టీ హబ్ ద్వారా కొత్త యాప్. చాలా సంతోషం, వాళ్ళు చేస్తే మంచిగా. గవర్నమెంట్ నుంచి ఉంటే గవర్నమెంట్కి వస్తుంది ట్యాక్స్, దానివల్ల ఓకే ఉపయోగం లేదు.